నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు చెప్పేశారు కదా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. అయితే పిల్లలు ఈరోజు మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను. అంగన్వాడీ టీచర్స్ మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజున మీకు ఒకసారి గుడ్ హ్యాబిట్స్కు ఈ 15 రోజులు గుడ్ హ్యాబిట్కి సంబంధించిన అంశాలు ఇప్పుడు చిత్రపటాల రూపంలో పిల్లలకు పరిచయం చేద్దామనేసి కొన్ని చిత్రపటాలు తీసుకోవడం జరిగింది. ఇదే పద్ధతిలో అంగన్వాడీ టీచర్స్ మీరు కూడా చిత్రపటాలు కలెక్ట్ చేసుకొని పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ చిత్రపటాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండాలి. గుడ్ హ్యాబిట్స్కి సంబంధించింది అంటే మనం పపెట్ ద్వారా పరిచయం చేసాము, తర్వాత చిత్రపటాలు చూపిస్తూ పరిచయం చేయడము, తర్వాత పిల్లలకు అది మనకు ఈ నెల గుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో లేదా మొదటి 15 రోజులు రెండో 15 రోజులు ఏదైతే ఉందో అది చేయిస్తూ పిల్లలు ఆచరిస్తున్నారా లేదా చూస్తూ వాళ్ళకు సహాయపడుతూ ప్రోత్సహిస్తూ చేయిస్తూ ఉండాలి. ఇదంతా కూడా మనకి విధానంలో చెప్పడం జరిగింది. అయితే పిల్లలు ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు ఇవేంటియో చూస్తూ నాకు చెప్తా ఉండాలి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చిత్రపటాలు చూస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏం జరుగుతూ ఉందో ఒకసారి చిత్రపటం చూడండి. ఏం చేస్తూ ఉన్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కుంటున్నాడు. తర్వాత బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు? భోంచేస్తున్నారు కదా. అంటే భోజనం చెయ్యడానికి ముందు బాబు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. అక్కడ పక్కన సబ్బు కూడా కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా సబ్బు? సబ్బుతో చక్కగా చేతులకు సోపు పోసుకొని తర్వాత బాగా రుద్ది నీళ్లు పోసుకొని కడుక్కుంటున్నాడు చేతుల మీద కదా. అంటే భోజనం చేయడానికి ముందు ఏం చేయాలి? మనము చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అది చెప్తూ ఉంది ఇక్కడ. అవునా? ఇంకొక కొన్ని బొమ్మలు చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నది పాప? ఈ చిత్రపటంలో పాప ఏం చేస్తుంది? చేతులు కడుక్కుంటుంది. భోజనం చేసిన తర్వాత కూడా మనము చేతులు కడుక్కోవాలి కదా. అవునా? భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి, ఏదైనా తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి, తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలి. ఇక్కడేం చేస్తున్నాడు బాబు? ఇక్కడేంటి? టాయిలెట్, మరుగుదొడ్డి కదా. మరుగుదొడ్డికి పోయినాక బయటికి వచ్చాక బాబు ఏం చేస్తుండు? చేతులు కడుక్కుంటున్నాడు. మరుగుదొడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అంతేనా? ఇక్కడ ఏంటి? ఏం చేస్తున్నాడు? ఇసుకలో ఆటలు ఆడుతున్నాడు. మీరు కూడా ఆడుతుంటారు కదా. మట్టిలో ఆటలు ఆడతారు, ఇసుకతో ఆటలు ఆడతారు. ఇంకేం చేస్తారు? ఇలాగ గ్రౌండ్లో కూడా ఆటలు ఆడుతూ ఉంటారు. బాల్ ఆట ఆడతారు. ఆట స్థలంలో అంటే ప్లే గ్రౌండ్లో రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. మీరు రోడ్డు మీద కూడా ఆడుతూ ఉంటారు కదా. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీరు ఆటలు ఆడుతూ ఉంటారు. అవునా? ఇదిగో ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడు? కబడ్డీ ఆడుతున్నారు. చిన్నపిల్లలు అంటే ఈ ఆట ఆడినా ఆడకపోయినా మీరైతే కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు కదా. చూసారా? ఆటలు ఆడిన తర్వాత ఏమవుతుంది? చేతులకి ఏం కనిపిస్తుంది? చేతులకి మురికంతా కనిపిస్తుంది, మట్టి అంటుకుంది. ఇది మన చేతులకు అవుపిస్తుంది. కొన్నిసార్లు చేతులకు కనిపించకుండా కూడా మురికి అంటుకొని ఉంటుంది. మీరు చూడండి, సబ్బుతో చేతులు కడుక్కున్నప్పుడు ఎంత తెల్లగా కనిపిస్తాయి. సబ్బుతో కడుక్కోకముందు చేతులు ఎలా ఉంటాయి? మురికిగా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, చేతుల మీద చిన్న చిన్న
ఏం కనిపిస్తుంది? క్రిముల్లాగా కనిపిస్తున్నాయి. ఇలాగా ఇది మీకు కనిపించడం కోసం ఈ ఫోటో పెట్టాము, కానీ సూక్ష్మ క్రిములు అసలు చేతులకు కనిపించవు. సూక్ష్మ క్రిములు అంటేనే సూక్ష్మంగా ఉంటాయి, కంటికి కనిపించని విధంగా ఉంటాయి ఆ క్రిములు. అలాగా చేతులకి, మన చేతులకి, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు నా చేతులకు కూడా కొన్ని క్రిములు ఉంటాయి. మళ్ళీ నేను భోజనం చేయడానికి ముందు ఏం చేయాలి? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగా మన చేతులకి క్రిములు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలాంటి క్రిములు ఉంటాయి. అయితే ఇవి మనకి కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి క్రిములు. ఇట్లాంటి క్రిములన్నీ మన చేతులకు ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో చూడండి, ఇక్కడ కూడా క్రిములు కనిపిస్తున్నాయి. ఇవన్నీ క్రిములే, చిన్న చిన్న పురుగులు అన్నట్టు. క్రిములు అంటే చిన్న చిన్న పురుగులు. ఇవన్నీ కూడా చాలా క్రిములు, మన చుట్టూ ఉండే చాలా క్రిములు, పురుగులు, ఇవన్నీ కూడా మనకెప్పుడూ హాని కలిగించేటివే ఉంటాయి. ఎక్కువ క్రిములు, కొన్ని క్రిములు మంచి క్రిములే ఉంటాయి, కానీ ఎక్కువ క్రిములు మనకు హాని కలిగించేటివే ఉంటాయి. ఇలా చేతులకు అంటుకున్నాయి. అయితే ఎప్పుడు చూస్తున్నారా? కనిపిస్తుందా బొమ్మలు ఎలా ఉన్నాయి? అమ్మో, ఇవన్నీ చిన్న చిన్న రాక్షసి పిల్లల్లాగానే ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు హాని కలిగించేటువంటి క్రిములు చేతులకు అంటుకొని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ క్రిములే. నిజానికి క్రిములన్నీ ఇలాగా ఉంటాయి. మీకు ఈ బొమ్మలనేటి మీకు తెలుస్తుందని ఇలాగ బొమ్మల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్రిములు. ఇవన్నీ కనిపించాలంటే మనం ఒక మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు చేతులకు అంటి ఉంటాయి, మన శరీరం మీద అంటి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం చేతులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి, ఏ పని చేయాలన్నా మన చేతుల ద్వారానే చేస్తాం కాబట్టి చేతులు ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పడము అందుకోసమే. సరే, కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? చూసారా ఈ చిత్రంలో ఏం చేస్తుంది పాప? సబ్బు పెట్టి చక్కగా చేతులు కడుక్కుంటా ఉంది. అందుకే మనము తరచుగా ఎప్పుడూ కూడా, ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు, ఆ వస్తువు ఈ వస్తువు పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తరచూ చేతులు కడిగిస్తూ ఉండాలి సబ్బుతో. అర్థమైందా? ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ అలవాటు పిల్లలకి బాగా చెయ్యండి. మీరు చేతులు కడుక్కుంటూ ఉండాలి, అలాగే మీ పిల్లలకు కూడా చేతులు కనీసం 1-2 గంటలకు ఒకసారి. ఈ పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు కానీ, కాబట్టి తరచూ చేతులు కడుగుతున్నా మంచిదే. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనము ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇవన్నీ కూడా మనకి మంచి అలవాట్ల కిందికి వస్తాయి. ఇది చాలా మంచి అలవాట్లు. దీని ద్వారా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. మనం చక్కగా ఎదగాలంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము చేతులు తినే ముందు చేతులు, మరుగుదొడ్డి పోయి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే చేస్తారు కదా పిల్లలు? మరి రోజు చక్కగా చేతులు కడుక్కుంటారు కదా. వెరీ గుడ్. సో మేము చెప్పినవన్నీ మీరు పాటించాల్సిందే పిల్లలు. మీ అమ్మ వాళ్ళు కానివ్వండి, అమ్మ వాళ్ళు మర్చిపోయినా కూడా వాళ్ళకి మీరు గుర్తు చేయాలి. గుర్తు చేసి, అమ్మ నేను చేతులు కడుక్కోలేదు అని చెప్పి వెళ్ళి కడుక్కొని రావాలి. ఓకే, నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాము. ఇది మనకి గుడ్ హ్యాబిట్స్కి సంబంధించిన అంశము. ఇప్పుడు మనము తెలుగు అభ్యసన దీపికలో ఒక పేజీ చూద్దాం. ఇప్పుడు ఐ అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాము. అందులో 4వ అంశము, చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఐ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఐ అక్షర ఆకారంతో జత చేయాలి.
పదంలోని ఐ అక్షరం కింద గీత గీయించాలి. పిల్లలు ఇప్పుడు చూద్దామా? ఐ శబ్దంతో మొదలయ్యే చిత్రాలు ఎక్కడెక్కడున్నాయో మీరు గబగబా చెప్పాలి. ఇక్కడ చూసారా ఐ అక్షరము. ఈ ఐ అక్షరంతో మనము ఐ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను జతపరుద్దాం. సరేనా? ఇక్కడేంటి 5 కదా, కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. ఐతో మొదలవుతుంది కదా, జతపరుద్దాం. ఇక్కడ ఐ కూడా కనిపిస్తుంది, దీనికి గీత గీద్దాం కింద. ఇదేంటి? అరటిపండు. ఆతో మొదలవుతుంది కదా, కాబట్టి జతపరచాం. ఇదేంటి? ఐస్ క్రీమ్. ఐతో మొదలైంది కదా, కాబట్టి దీన్ని జతపరుద్దాం. ఇక్కడ ఐ అక్షరం కూడా కనిపిస్తుంది, గీత గీద్దాం. ఇదేంటి? ఈలా. విజిల్ కదా, ఈలా. ఈతో మొదలవుతుంది కాబట్టి జతపరచాం. ఇదేంటి? ఐరావతం. ఐరావతం ఐతో మొదలవుతుంది కదా, కాబట్టి జతపరుద్దాం. కింద గీత గీద్దాం ఇక్కడ ఐ అక్షరం కింద. ఇదేంటి? ఐకమత్యం. పిల్లలంతా ఐకమత్యంతో ఉన్నారు కదా. దీంట్లో ఐ మొదలవుతుంది కాబట్టి, ఐ శబ్దంతో మొదలవుతుంది కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. ఐ కింద గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? ఊయల. ఊయల ఊతో మొదలవుతుంది కాబట్టి జతపరచాం. సరే, కింద మరొక అంశం ఉంది, చూద్దాము. 5వ అంశము. కింద ఇచ్చిన పదాలలో ఐ గుర్తించి గుండ్రం గీయించండి. ఐ. పిల్లలు నేను ఇక్కడ పదాలు చదువుతూ ఉంటాను, మీరు ఐ అక్షరం రాగానే చెప్పాలి, గుండ్రం గీస్తాను. సరేనా? ఉడుతా. ఉడుతా. ఐ ఉందా? లేదు. 5 రూపాయలు. 5 రూపాయలు. ఇక్కడ చూసారా ఐ ఉంది, గుండ్రం గీస్తాం. ఐకమత్యం. ఐకమత్యం. ఐ కనిపిస్తుంది కదా, గుండ్రం గీద్దాం. ఐస్ క్రీమ్. ఐ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఐసు. ఐసు. ఐ ఉందా? ఇక్కడ ఉంది. ఐలాపురం. ఐలాపురం ఊరు పేరు. ఐ కాబట్టి దీనికి గుండ్రం గీద్దాం. అద్దం. అద్దంలో ఐ ఉందా? లేదు. ఐరావతం. ఐరావతంలో ఐ ఉందా? ఇక్కడ ఉంది ఐ. ఐక్యం. ఐక్యంలో ఐ ఉందా? ఇక్కడ కనిపిస్తుంది. ఊయల. ఐ ఉందా? లేదు. ఐసు. ఐ ఉందా? ఉన్నది. వంకాయ. ఐ ఉందా? లేదు. నెక్స్ట్ 6వ అంశం చూద్దాము. 6వ అంశంలో ఐ అక్షరము జత చేయించండి. ఐ జత చేయించండి. పిల్లలు ఇక్కడ చూసారా ఏం బొమ్మ ఇది? ఐస్ క్రీమ్ బొమ్మ కదా. ఐస్ క్రీమ్ బొమ్మలాగా ఉంది. ఇందులో ఐ అక్షరాలు ఉన్నాయి. ఐ అక్షరంతో జత చేద్దాము. సరేనా? వెరీ గుడ్. ఇక్కడ ఐ ఉందా? ఇక్కడ కూడా ఐ ఉంది. జత చేద్దామా? జత చేద్దాం. ఇక్కడ ఒక ఐ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నాయా ఐ? ఇక్కడ ఆల్రెడీ జత చేసాం కాబట్టి కింద ఐకి జత చేద్దాం. సరేనా? ఇక్కడ ఒక ఐ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఐ కనిపిస్తుంది. వీటిని జత చేద్దాం. మిగతా అక్షరాలు ఏమున్నాయి పిల్లలు చెప్పండి ఒక్కసారి. ఇదేంటి? ఊ. ఇదేంటి? ఈ. ఇదేంటి? ఊ. వీటిని మనము జత చేయం. ఓకే, ఈ విధంగా మనము ఈ షీట్ చేయించాలి. సో ఇది మనకి తెలుగు అభ్యసన దీపికలో ఒక పేజీ, ఐ అక్షరానికి సంబంధించిన ఒక పేజీ. నెక్స్ట్ మనము పోయిన శనివారం ఒక యాక్టివిటీ చూసాము, గుర్తుందా? గాంధీ జయంతి సందర్భంగా ఒక పాట కదా, నృత్య గేయం నేర్చుకున్నాం. అంటే మనకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అంశంలో మనకి ఈ గైడ్లైన్స్ బుక్లో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది మనకి గైడ్లైన్స్, మార్గదర్శకాలు, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళికకు సంబంధించిన నిర్వహణ మార్గదర్శకాలు. ఈ పుస్తకంలో మీకు పేజీ 49లో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఇవ్వడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు
ఏమని అన్నారు ఇక్కడ, ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం మనము మన సిలబస్లో పెట్టుకున్నప్పుడు, అంటే ఈ నెల మనము సాంస్కృతిక కార్యక్రమం చెయ్యాలి అన్నప్పుడు మనకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది చెప్పడం జరిగింది మనకి. సో దానికి కానీ ఈ గైడ్లైన్స్ బుక్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చెయ్యాలనేది ఇక్కడ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, మనకు ఉదాహరణకి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి అన్నప్పుడు మనము ముందుగానే పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. అంటే మనము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి అన్నప్పుడు ఎగ్దమ్న ఆ రోజున చెయ్యండి పిల్లలు అంటే చేస్తారా, వాళ్ళకు ప్రాక్టీస్ చేయించాలి అని అంటే వాళ్ళకి కొన్ని రోజులు, అంటే ముఖ్యంగా శనివారాలు దానికోసం కేటాయించుకున్నారు. సో అంటే 2-3 శనివారాలు ముందుగానే పిల్లలకి ఆ యాక్టివిటీని, ఏదైతే మనము నృత్య గేయం అనుకుంటున్నామో లేదా ఇంకా ఏమన్నా చేయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించాలి. సో ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఏ రోజునైతే మనము నిర్వహించాల్సి ఉందో, అంటే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి కాబట్టి ఆ 2వ తారీఖున మనం నిర్వహించేటప్పుడు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయించిన అంశాలన్నీ ఆ రోజున ప్రజెంట్ చేయాలి. సో దానికి గాను కొంతమందిని ఆహ్వానించుకోవాలి, తల్లిదండ్రులను పిలుచుకొని వాళ్ళ ముందు ఈ ప్రదర్శన అనేది చేయించాల్సి ఉంటుంది పిల్లల చేత. సరే, ఇందులో మనము గాంధీ జయంతిలో మనము ఏం చేయాలనేది మీకు మొన్న శనివారము చూపించడం జరిగింది. మనకి అల్వాల్ ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ టీచర్స్ వచ్చి చేయడం జరిగింది. సో అది మనం ఇప్పుడు మళ్ళొక్కసారి చూద్దాం. పిల్లలు అందరూ నిల్చున్నారా? వెరీ గుడ్. ఈ పాట పాడుతూ మీరు అభినయం చేయాలి. చేస్తారు కదా? చేద్దామా మరి? రెడీ? చేతిలో కర్ర, నున్నని బుర్ర, గోసి నూరు, ముసి ముసి నవ్వు. చేతిలో కర్ర, నున్నని బుర్ర, గోసి నూరు, ముసి ముసి నవ్వు. మెల్లని మెల్లని నడక, చల్లని చల్లని మాట. మెల్లని మెల్లని నడక, చల్లని చల్లని మాట. బాలల తాత, భారత నేత. బాలల తాత, భారత నేత. ఎవరు 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 తెలుసా? చెప్పండి. బాలల తాత, భారత నేత. బాలల తాత, భారత నేత. బాలల తాత, భారత నేత. ఎవరు ఎవరు ఇంకెవరు? మన గాంధీ తాత. గాంధీ తాత, మన గాంధీ తాత. సో ఈ విధంగా పిల్లల చేత నృత్య గేయము ప్రాక్టీస్ చేయించాలి. తర్వాత దానికి కాను ఇప్పుడు గ్రామంలో ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్లలో కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా పిలిచి పిల్లల చేత ఇవన్నీ కూడా చేయించడానికి వాళ్ళ సహాయం తీసుకోవాలి అన్నట్టు. సహాయం తీసుకొని చేయించాలి. సో ఆ రోజున అక్టోబర్ 2వ తారీఖున అందరినీ పిలిచి పిల్లల చేత అవన్నీ కూడా ప్రదర్శింప చెయ్యాలి. ఓకే, సో నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. మనము ఈ నెల మనకి శాస్త్రీయ పరిజ్ఞానంలో ఒక అంశం ఇవ్వడం జరిగింది, స్పాంజ్ నీటిని పీల్చుకోవడం. ఆ అంశంలో ఆ శాస్త్రీయ పరిజ్ఞానం అంశంలో మనకి ఈ నెల అది ఆ టాపిక్ ఉంది. అంటే ప్రతి నెల ఒక టాపిక్ ఉంటుంది సైన్స్ ఎక్స్పీరియన్సెస్లలో. ఎందుకోసం ఈ శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పిల్లలకు ఎందుకోసం చేయిస్తున్నాము, లేదా సైన్స్ ఎక్స్పీరియన్సెస్ అన్ని పిల్లలకు ఎందుకు కలుగజేస్తున్నాం అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇదే గైడ్ లైన్స్ బుక్లో, అంగన్వాడీ టీచర్స్ ఇదే గైడ్ లైన్స్ బుక్లో మీరు
ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది శాస్త్రీయ పరిజ్ఞానం. దేనికోసం చేయిస్తున్నాము, అసలు దాని ఉద్దేశాలు ఏంటి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, పిల్లలు జనరల్గా ఎలాగా ఉంటారు, వాళ్ళలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ కూడా అంటే మీరు నేర్పిస్తేనే నేర్చుకుంటారు అని మాత్రం మీరు అనుకోకూడదు. వాళ్ళలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నేర్చుకోవాలని తాపత్రయపడతా ఉంటారు. దానికి గాను మనము కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉండాలి. సో ఆ ఆసక్తి కుతూహలం అనేది జనరల్గా పిల్లల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా ఆసక్తిని మరింత కలగింప చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో కొన్ని ఆలోచనలు రేకెత్తించాలి. ఇది ఎందుకు, ఎలాగ జరుగుతుంది, ఎందుకు జరుగుతూ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా పిల్లల్లో ఆలోచన అనేది చేయడము, కుతూహలాన్ని రేకెత్తించడము, ఇవన్నీ కూడా మనము ఈ చిన్న చిన్న సైన్స్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా లేదా చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా పిల్లల్లో కలిగింప చేయవచ్చు. పిల్లలు తెలుసుకుంటూ ఉంటారు ఎందుకు జరుగుతూ ఉంది, ఎలాగ జరుగుతూ ఉంది. అంటే దానికి సంబంధించిన సిద్ధాంతం మనం చెప్పాల్సిన అవసరం లేదు, డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా జరుగుతుంది అని చూపిస్తే చాలు. అంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చేయడం, వాళ్ళంతట వాళ్ళు చేయడం కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా మనము సపోర్ట్ చేయాలి. అంటే ఇది మనం ప్రతి వారము చేయించాల్సి ఉంటుంది. మొదటిసారి టీచర్ చేసి చూపిస్తుంది, తర్వాత పిల్లల చేత చేయిస్తుంది. సో ముందుగా ఈ రోజున మనము టీచరు ఎలా చేసి చూపించాలనేది చూద్దాం. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను. అదేంటో మీరు జాగ్రత్తగా విని నేను ఏం చేస్తున్నానో గమనించాలి. మీరు కూడా చేయండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మీకు నేను ఈరోజు చూపించడానికి కొన్ని వస్తువులు తీసుకొచ్చాను. అవేంటంటే చూడండి, ఒక గిన్నెలో నీళ్లున్నాయి. తర్వాత మీకు నేను ఇదేంటో తెలుసు కదా, ఇది ఒక స్పాంజ్. తర్వాత ఇది నాప్కిన్, మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా చేతులు, ఒక క్లాత్. ఇది చూసారా, టిష్యూ పేపర్లు, మనము చేతులు కడుక్కుని తుడుచుకుంటాం కదా టిష్యూ పేపర్లు. ఇవి చిన్న చెక్క ముక్కలు చూసారు కదా మీరు, చిన్నవి చెక్క ముక్కలు. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత, ప్లాస్టిక్ మూత. ఇవి చూడండి, చిన్నవి రాళ్ళు, బయట ఉంటాయి కదా ఇసుకలో వాటిల్లో చిన్నవి రాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేద్దామంటే, ఈ ప్లాస్టిక్ గిన్నెలో నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో ఈ తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి దాంట్లో వేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సరేనా? ఫస్ట్ నేను చూడండి ఈ రాళ్ళు వేసాను. వేసిన తర్వాత ఏమవుతుందో మనం చూద్దాము. తర్వాత ఈ ప్లాస్టిక్ మూత, ఈ చెక్క ముక్కలు వేద్దామా. తర్వాత రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా దీంట్లో వేద్దాం. తర్వాత టిష్యూ పేపర్ ఉంది కదా, ఇది వేద్దాం. ఇంకేముంది మన దగ్గర, నాప్కిన్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేద్దాం. అన్నీ వేసేస్తున్నాం కదా. లాస్ట్ మన దగ్గర మిగిలింది ఒక స్పాంజ్. ఈ స్పాంజ్ని కూడా మనము నీళ్ళల్లో వేసేద్దాం. వేసేసాం కదా, మొత్తం అన్నీ వేసేసాం. ఏమేమి వేసాం మనము? రాళ్ళు వేసాము, చెక్క ముక్కలు వేసాము, ప్లాస్టిక్ మూత, టిష్యూ పేపరు, ఒక నాప్కిను, తర్వాత స్పాంజ్, అన్నీ వేసేసాం. ఇప్పుడు మనం ఒక మ్యాజిక్ చూద్దాం. అన్నీ ఒక్కొక్కటి తీసి చూద్దాం, సరేనా? ఈ చూడండి, ఫస్ట్ చెక్క ముక్కలు ఉన్నాయి. గట్టిగా నొక్కి చూడండి, నీళ్ళు వస్తున్నాయా? చెక్క ముక్కల్లోంచి వస్తున్నాయా? రావట్లేదు కదా, ఇక్కడ పెట్టేద్దాం. తర్వాత ఏం తీసుకుందాం?
ఇది చూడండి ప్లాస్టిక్ మూత, గట్టిగా పిండుతున్నాను నేను, గట్టిగా పిండాను, అయినా కానీ నీళ్ళేమీ రాలేదు. చూసారా? ఇక్కడ పెడుతున్నాను. తర్వాత ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ నేను తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. అమ్మో ఎన్ని నీళ్ళు వచ్చినాయి కదా. మళ్ళీ వేస్తున్నాను చూడండి. తీసినప్పుడు ఏం లేవు, కానీ పిండితే చూడండి, గట్టిగా పిండితే ఎన్ని నీళ్ళు వచ్చినాయో. అంటే స్పాంజ్ నీళ్ళని పీల్చుకుంటుంది కదా. పక్కన పెడుతున్నా. తర్వాత టిష్యూ పేపర్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. ఇది చూడండి, ఇది కూడా పిండుతున్నా. టిష్యూ పేపర్ కూడా నీళ్ళని పీల్చుకుంది. ఇంకా మనకి తర్వాత నాప్కిన్ ఉంది కదా, క్లాత్, ఇది కూడా చూడండి ఎన్ని నీళ్లు పీల్చుకుందో. మళ్ళీ వేసి చూపించినా. గట్టిగా పిండాలి, సరేనా? గట్టిగా పిండితే చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. తర్వాత మనకి ఇంకేం మిగిలినాయి? రాళ్ళు మిగిలినాయి. ఈ రాళ్ళు చూడండి, గట్టిగా పిండుతున్నా నేను. గట్టిగా పిండినా కూడా ఇందులోంచి నీళ్ళు ఏం రాలేదు. అంటే ఎంత గట్టిగా పిండినా కూడా నీళ్ళలోంచి ఈ రాళ్ళలోంచి నీళ్ళే రాలేదు. అంటే రాళ్ళు నీటిని పీల్చుకోలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, మనకి స్పాంజ్, క్లాత్, తర్వాత ఈ టిష్యూ పేపరు, ఇవన్నీ కూడా నీటిని పీల్చుకున్నాయి. కానీ చెక్క ముక్క, ప్లాస్టికు, రాళ్ళు నీటిని పీల్చుకోలేదు కదా. ఇదే మ్యాజిక్. ఇలానే మీరు మీ దగ్గర, మీ ఇంటి దగ్గర, మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఇంకేమన్నా ఆకులు, పువ్వులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు నీళ్ళలో వేసి చూడండి. ఏ వస్తువులు నీటిని పీల్చుకుంటాయో, ఏ వస్తువులు నీటిని పీల్చుకోవో మీరు చేసి చూడండి, సరేనా? ఇంటి దగ్గర అమ్మ ఇచ్చిన వస్తువులు మాత్రమే వేయండి, సరేనా? అమ్మకు తెలియకుండా అన్ని వస్తువులు అట్లా నీళ్ళలో వేయకూడదు, ఓకేనా? సో ఇది మనకి ఈ యాక్టివిటీ చేసిన వారు శ్రీదేవి, అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. అయితే దీనివల్ల పిల్లలకి ఏం తెలుస్తుంది అనేది, అంటే వాళ్ళకి సరదాగా కూడా ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది ఇది అనేసి వాళ్ళకి ఆ ఆలోచన అనేది రేకెత్తించడం అనేది ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు పిల్లల చేత చేయిస్తూ ఉండండి. మీరు ఇంట్లో కూడా పిల్లలకి ఈ అవకాశము ఇవ్వండి, పిల్లల చేత చేయించండి. ఒక టబ్లో నీళ్లు తీసుకొని కొన్ని వస్తువులు పిల్లలకి ఇవ్వండి. ఏవే వస్తువులు నీటిని పీల్చుకుంటున్నాయి, ఏ వస్తువులు నీటిని పీల్చుకోవట్లేదు, అంటే గట్టిగా పిండితే ఏది పిండితే నీళ్ళు వస్తున్నాయి దాంట్లోంచి అనేది పిల్లలకు, అంటే దాని ద్వారా పిల్లలు ఈ వస్తువులు నీటిని పీల్చుకుంటాయి అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఒక అంగన్వాడీ టీచరు పిల్లల చేత కొన్ని కృత్యాలు చేయిస్తుంది. ఇది మీకు చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశం. చూడండి, అంగన్వాడీ టీచర్స్ వీధిలో పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలకు మనం ఎలాగో ప్రీ స్కూలు అనేది లేదు కాబట్టి పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాగే రోడ్ల మీద తిరుగుతున్న పిల్లల చేత వాళ్ళ పిల్లలే, అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లలే తను గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు ఆ పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయిస్తూ ఉంది. చూడండి. తల్లిదండ్రులు కూడా చేయాలి.
కొన్ని నిమిషాలు పిల్లల్ని ఎంగేజ్ చేసింది అక్కడ అంగన్వాడీ టీచరు. సో దయచేసి మీరు కూడా వెళ్ళండి. అంటే మీరు ఆ రోడ్డు మీద నిల్చొని చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమందిని పిల్లల్ని జమ చేసుకొని ఇలాంటి కృత్యాలు చేయించండి. దూరం అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఆ దూరం అనేది పాటిస్తూ పిల్లల చేత కొన్ని కృత్యాలు చేయించండి. చూసారా వాళ్ళు ఎంత చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు పిల్లలు. అలాగే ఇంకొక కృత్యం కూడా చూడండి. స్లమ్లో పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే పిల్లలు టీవీ చూసి నేర్చుకున్నారో ఫోన్ చూసి నేర్చుకున్నారో తెలియదు, కానీ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి. సో చిన్న పాటలు మనం ఏవైతే నేర్పిస్తున్నామో ఆ పాటలు ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తున్నారో చూడండి. సో మీరంతా కూడా మీ దగ్గర ఉన్న పిల్లలు చూస్తున్నారా లేదా అనేది ముందు మీరు చూడాలి. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీ ఏరియాలో ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలందరూ కూడా టీవీ ముందు కావచ్చు లేదా సెల్ ఫోన్లో కావచ్చు, వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది మీరు చూడాల్సిన బాధ్యత ఉన్నది. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ఇది మనకి హెచ్ అక్షరానికి సంబంధించిన ఇంగ్లీష్ వర్క్ బుక్లో హెచ్ అక్షరానికి సంబంధించిన ఒక 2 పేజీలు చూద్దాం మనం ఇప్పుడు. విషయంలో హెచ్ అక్షరం పరిచయం చేస్తున్నాము. దీంట్లో మనము 6వ అభ్యాసంలో కలర్ ద హ్యాట్ అండ్ ద ఆల్ఫాబెట్ అని ఉంది. సో కలర్ ద హ్యాట్ అండ్ ద ఆల్ఫాబెట్. సో అంటే ఈ ఆల్ఫాబెట్ హెచ్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ టోపీ ఇచ్చారు. సో ఈ టోపీని ఈ ఆల్ఫాబెట్ని మనం కలర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ పద్ధతిలో అయితే మనం ఫస్ట్ అక్షరాలని మనము రాయాలో అదే పద్ధతిలో రాయాలన్నమాట, అదే ప్యాటర్న్. ఇప్పుడు క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ ఉన్నాయి కదా. సో క్యాపిటల్ హెచ్ని ఇప్పుడు మనము కలర్ చేద్దాము, ఆ తర్వాత స్మాల్ హెచ్ చేద్దాము. సో క్యాపిటల్ హెచ్ని ఫస్ట్ చూడండి కలర్ ఇలాగా ఫస్ట్ ఎడం పక్క నుంచి స్టాండింగ్ లైన్ ఉంది కదా, అట్లాగా కలర్ చేసేద్దాము. ఇచ్చినటువంటి కరెక్ట్గా మనకి ఎంత స్పేస్ ఇచ్చారో అదే స్పేస్లోనే మనము చేయాలన్నమాట. తర్వాత కుడివైపున స్టాండింగ్ లైన్ ఉంది, ఆ స్టాండింగ్ లైన్కి ఫస్ట్ కలర్ చేసేద్దాము. ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి కరెక్ట్గా అన్నమాట ఏ విధంగా అయితే ప్యాటర్న్ రాయాలో ఆ విధంగానే వస్తుంది. తర్వాత మిడిల్లో మనకి స్లీపింగ్ లైన్ ఈ విధంగా కలర్ చేసేద్దాం. ఓకే, క్యాపిటల్ హెచ్ అయిపోయింది. దెన్ స్మాల్ హెచ్ కూడా ఫస్ట్ ప్యాటర్న్లో స్టాండింగ్ లైన్ ఉంటుంది, తర్వాత మిడిల్ నుంచి ఒక కర్వ్ మళ్ళీ ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ ఈ విధంగా తీసుకొని తర్వాత మధ్య నుంచి కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ నుంచి ఈ విధంగా హెచ్ కలరింగ్ చేయాలన్నమాట. ఓకేనా, స్మాల్ హెచ్ కూడా అయింది, ఇది క్యాపిటల్ హెచ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఇంకా వేరే కలర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఎప్పుడు కూడాను మనకి ఇచ్చినటువంటి దీనికి వస్తువుకి హ్యాట్ అని ఇచ్చారు కదా, ఈ చిత్రంలో మనం ఫస్ట్ అవుట్లైన్ గీసి ఇవ్వాలి పిల్లలకి. అవుట్లైన్ గీసి ఇచ్చడం వల్ల ఏంటంటే ఎంతైతే కరెక్ట్గా బయటికి రాకుండా మనం ఇచ్చినటువంటి ఆ స్థలంలోనే మనము కంప్లీట్గా చేయటానికి ఉంటుందన్నమాట పిల్లలకి కూడాను. సో పిల్లలకి ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండాలనంటే వాడు ఏ చేసినా కూడా కరెక్ట్గానే ఉంది అనేది చెప్పాలి. తర్వాత ఒకటే ప్రాసెస్ ప్రకారం మనము చెప్పాలి, అదే పద్ధతిలో పిల్లవాడు ఫాలో అయ్యేటట్టు ఉండాలన్నమాట. చూసారు కదా, మొదట ఈ అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఈ విధంగా మనము హ్యాట్ వేసేసి
మొత్తము ఈ విధంగా కలర్ చేస్తూ ఉండాలి. తర్వాత పిల్లవాడు కూడా అదే పద్ధతిలో చేసేటట్టు మనం ప్రోత్సహించాలన్నమాట. టీచర్ ఎప్పుడు కూడా ఇది తప్పు అది కరెక్ట్ అని చెప్పేసి పిల్లలతో అనకూడదు. ఈ విధంగా మనము హ్యాట్ని కలరింగ్ ఇది కంప్లీట్గా వేయచ్చు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ హెచ్. ఐడెంటిఫై ద క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్. అంటే పిల్లలకి ఇచ్చినటువంటి ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ చూపించారు. వీటిల్లో హెచ్ ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ని గుర్తింప చేసి దాంట్లో క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ని సర్కిల్ చేయమన్నారు, అంటే గుండ్రం గీయమన్నారు అనమాట. పిల్లలు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్? హ్యాట్. వెరీ గుడ్. హ్యాట్లో మొదటి అక్షరం ఏంటి? హెచ్ కదా. హెచ్కి మనం ఏం చేయాలి? గుండ్రం గీయాలి కదా. ఓకే, వెరీ గుడ్. హ్యాట్కి మనం గుండ్రం గీసాము. దెన్ యూ సీ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హట్. హట్లో మొదటి శబ్దము హా కదా. సో నెక్స్ట్ అక్షరం ఏంటి హట్లో? హెచ్. ఓకే, హెచ్కి మనము గుండ్రం గీస్తున్నాం. ఎస్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హ్యాండ్. ఏ హ్యాండ్ కూడా మొదటి శబ్దం ఏంటి? హా, అంటే హెచ్ కదా. మనము గుండ్రం గీసేసాం. సో క్యాపిటల్ హెచ్ చూడండి, క్యాపిటల్ హెచ్కి గుండ్రం గీసేసాము అన్నీ. నెక్స్ట్ హ్యామర్ అంటే సుత్తె, తెలుసు కదా మీకు. సో ఈ సుత్తెకి మనము స్మాల్ హెచ్ ఉంది ఇక్కడ. హ్యామర్కి స్మాల్ హెచ్ ఉంది. ఈ స్మాల్ హెచ్కి మనము గుండ్రం గీసేద్దామా? వెరీ గుడ్, గుండ్రం గీసేసాం. దెన్ హెన్ ఉంది ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హెన్. ఈ స్మాల్ హెచ్కి మనము గుండ్రం గీసేద్దామా? వెరీ గుడ్, గుండ్రం గీసేసాం. ఆ తర్వాత హెయిర్ చూడండి. ఇదేంటి? హెయిర్లో మొదట ఏ అక్షరం? హెచ్ కదా. ఇక్కడ చూడండి స్మాల్ హెచ్ ఉంది, గుర్తుపట్టారు కదా మీరు? యా, గుండ్రం గీసేసాం. చూసారు కదా. ఈ విధంగా హ్యాట్, హట్, హ్యాండ్ ఈ మూడు కూడాను క్యాపిటల్ హెచ్లో ఉన్నాయి. క్యాపిటల్ హెచ్కి మనము గుండ్రం గీసేసాం. తర్వాత స్మాల్ హెచ్ కదా, హెన్కి స్మాల్ హెచ్, దెన్ హెయిర్కి స్మాల్ హెచ్ ఉంది, గుండ్రం గీసేసాం. ఓకే, వెరీ గుడ్. 8వ అభ్యాసన వెజిటబుల్ ప్రింటింగ్, అంటే కూరగాయలతో ముద్రణలు వేయటం అనమాట. ఇక్కడ డిప్ అ వెజిటబుల్ ఇన్ వాటర్ కలర్ అండ్ ఇంప్రింట్ ఆన్ ద లెటర్ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్. అంటే ఏదైనా ఒక వెజిటబుల్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో ముంచి దాని యొక్క అచ్చుని ఈ యొక్క క్యాపిటల్ హెచ్ మీద స్మాల్ హెచ్ మీద మనం వేయటం అనమాట, ముద్రించటం. సో ఇప్పుడు నేను ఈ దొండకాయ ముక్క తీసుకున్నాను. దీంట్లో మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు చూడండి. ఈ విధంగా ఇక్కడ స్టాండింగ్ లైన్ మనకి ఇచ్చినటువంటిది లెఫ్ట్ సైడ్, దెన్ రైట్ సైడ్ స్టాండింగ్ లైన్, దెన్ స్లీపింగ్ లైన్. ఓకే, ఇప్పుడు నేను చూడండి ముద్రణ వేస్తున్నాను, డిప్ చేసుకున్నాను. పిల్లలు ఏ చేసినా కూడా ఇందులో తప్పు ఒప్పు అని చెప్పేసి పిల్లలకి ఏం చెప్పకూడదు అనమాట. ఇప్పుడు ఈ దొండకాయ తీసుకున్నాను నేను. తీసుకొని ఫస్ట్ మనకి ఇచ్చిన డైరెక్షన్స్ ఇచ్చారు కదా ఇక్కడ, ఆ డైరెక్షన్స్ ప్రకారం నేను చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ కుడివైపు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ద మిడిల్ స్లీపింగ్ లైన్,
ఓకే, ఇది క్యాపిటల్ హెచ్. అండ్ దెన్ స్మాల్ హెచ్ వచ్చేసి ఫస్ట్ స్టాండింగ్ లైన్, పిల్లలు వేసేటప్పుడు ఈ లైన్స్ ప్రకారం వేసేటట్టు చూడాలి. నెక్స్ట్ మిడిల్లో మనం తీసుకొని ఒక కర్వ్ లైన్ ఉంది కదా ఇట్లా వంకరగా, నెక్స్ట్ ఈ వంకరది వేయాలన్నమాట. ఓకే, ఆ డైరెక్షన్స్ ప్రకారం మనము కంప్లీట్ చేయాలి. సో పిల్లలు వేసినప్పుడు మనము ఇది తప్పు ఒప్పు అనేది ఏమీ చెప్పకుండా వాళ్ళు ఏది చేసినా కూడా ఎంకరేజ్ చేస్తూ అని చెప్పాలి. సో ఈ విధంగా ఫస్ట్ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ని కంప్లీట్ చేసాము. అండ్ దెన్ ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ ద యాక్టివిటీ. అంటే పిల్లవాడిని ఈ యాక్టివిటీ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఈ అభ్యసన చేయించిన తర్వాత పిల్లవాడికి మనము వాడిని ప్రోత్సహించాలన్నమాట. ఎట్లాగా, ఇది క్యాపిటల్ హెచ్, దిస్ ఇస్ క్యాపిటల్ హెచ్ అండ్ దిస్ ఇస్ స్మాల్ హెచ్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. ఓకే, సో ఇది మనకి ఇంగ్లీష్ అభ్యసన దీపిక వర్క్ బుక్లో పేజెస్, ఎల్కేజీ బుక్లో ఈ పేజెస్ అన్నీ కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము, స్టోరీ, కథ. పిల్లలు మీకు పోయిన వారము ఏనుగు చీమ కథ చెప్పాం కదా, అదే కథని మనం ఇప్పుడు చూద్దాము. ఏనుగుతో పాటు అడవిలో ఇంకా చాలా జంతువులు ఉండేవి. పులులు, సింహాలు, జింకలు, కోతులు, ఎలుగుబంటి, జిరాఫీలు, కుందేళ్ళు, ఖడ్గమృగం, పాములు, పక్షులు, ఇట్లా చాలా ఉండేవి. అయితే ఈ ఏనుగు అక్కడున్న జంతువులందరికన్నా చాలా పెద్దగా ఉన్నాను, నాకు చాలా బలం ఉంది అని అనుకుంటూ అడవంతా తిరుగుతూ కనిపించిన జంతువునల్లా బాధ పెట్టేది. ఇదిగో పులి దొరికింది, కాలితో తన్నేస్తా, పాము ఎలా పారిపోతుంది, ఇంకో కాలితో తొక్కేస్తా, కుషక్. ఇదిగో ఇక్కడ కోతి దొరికింది, దీన్ని నా తొండంతో గిరగిరా తిప్పి ఏడిపిస్తా. చూడు, నా దాటికి సింహం, ఖడ్గమృగం, ఎలుగుబంటి అన్నీ భయపడి పారిపోతున్నాయి అంటూ ఏనుగు సంతోషపడుతూ ఉండేది. పాపం జంతువులన్నీ ఏనుగు దాటికి తట్టుకోలేక పరుగులు తీస్తూ దూరంగా పారిపోతుండేవి. ఏనుగు కనిపించగానే పొదల చాటున, చెట్ల చాటున దాక్కునేవి, గజగజా వణికిపోయేవి. ఈ ఏనుగు బాధ ఎలా పోతుందా అని అనుకుంటూ ఉండేవి. ఒకరోజు చీమలు ఆహారం కోసం బారులు తీరి వెతుక్కుంటూ బయలుదేరాయి. వరుసలో చక్కగా వెళ్తున్న చీమలను ఏనుగు చూసింది. ఆహా, ఎంత బాగా బారులు తీరి చక్కగా వస్తున్నాయో, వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుని ఏనుగు పక్కనే ఉన్న ఏటిలోంచి నీరు తొండంతో తీసుకొచ్చి చీమల మీద గట్టిగా చిమ్మింది. నీటి దాటికి చీమలన్నీ అటు ఇటు చెదిరిపోయాయి. కొన్ని నీటిలో పడి కొట్టుకుపోయాయి, కొన్ని కింద పడి దెబ్బలు తాకి నొప్పితో గిలగిలా అని అటు ఇటు పడిపోయాయి. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా అంటూ ఏడుస్తూ ఉండిపోయాయి. అందులో ఉన్న ఒక చీమకు బాగా కోపం వచ్చింది. అరే, ఇదేమిటి,
మేము ఏనుగుకు ఏం అపకారం చేశాము, ఇలా ఏడిపిస్తుంది ఎందుకు అని చీమ అనుకుంటూ ఒక కొమ్మ పైకి ఎక్కి ఏనుగుకు వినిపించేలా గట్టిగా, నీవు మా అందరినీ ఇలా బాధ పెట్టడం బాగాలేదు అంది. అప్పుడు ఏనుగు, ఏయ్, ఇదేమిటి? ఇంత చిన్నదానివి నన్నే అడుగుతావా? నాకే ఎదురుగా నిల్చుని మాట్లాడుతావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, పో అంటూ హుంకరించింది. అప్పుడు చీమ, ఈ ఏనుగు ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఇది అందరినీ ఊరికనే బాధ పెడుతూ ఉంది, ఎట్లాగైనా ఈ ఏనుగును మంచి దారిలోకి తీసుకురావాలి అని అనుకుంది. ఓ రోజు ఏనుగు గడ్డి తింటూ ఉండడం చీమ చూసింది. చీమకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఏనుగుకి కనిపించకుండా గబగబా వెళ్ళి గడ్డిలో దాక్కుంది. అట్లా గడ్డితో పాటు చీమ ఏనుగు తొండంలోకి దూరిపోయింది. అబ్బా, మంచి ఛాన్సు వచ్చింది, ఇక ఈ తొండం లోపల నేను ఏమైనా చెయ్యొచ్చు అని చీమ గంతులు వేసుకుంటూ ఏనుగును చిటుక్ 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 అంటూ కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగుకు ఒకటే బాధ. అబ్బో, మంట! అయ్యో, మంట! అమ్మో, మంట! అంటూ అటు ఇటు పరిగెత్తింది. తొండం లోపల ఏమవుతుందో ఏనుగుకి అంతుపట్టలేదు. అలా కొద్దిసేపు ఏనుగును చీమ బాగా ఏడిపించింది. కొంచెం సేపు అయ్యాక చీమ తొండంలోంచి బయటికి వచ్చి, నీకు బాధ ఉంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా? నువ్వు ఇలాగే ఇతరులను ఏడిపించావు కదా, గుర్తుకొచ్చిందా? వాళ్ళు కూడా నీలాగే ఎంత బాధపడి ఉంటారు, అట్లా ఇంకెప్పుడు ఎవరినీ బాధ పెట్టకు అంటూ చెప్పింది. అప్పుడు ఏనుగుకి అర్థమైంది తాను చాలా పెద్ద తప్పు చేశానని. వెంటనే చీమతో అంది, అవునవును, నేను చాలా పొరపాటు చేశాను. అందరితో కలిసిమెలిసి ఉండాల్సింది, అలా అందరినీ బాధ పెట్టాను. అందరూ నన్ను క్షమించండి, సారీ అంటూ అప్పటి నుంచి ఏనుగు ఇతరులను బాధ పెట్టడం మానేసింది. ఇంకా చక్కగా అన్ని జంతువులతోటి కలిసిమెలిసి ఉన్నది. ఏనుగు చీమ. ఇప్పుడు మనము నెక్స్ట్ పూర్వగణితంలోకి వెళ్దాము. అందులో ఒక ఆట చూద్దాము, నానేస్తాం ఆట. ఈ నానేస్తాం ఆట ఆడేటప్పుడు ఎంతమంది జతలుగా ఉండాల్సి ఉంటుంది కదా పిల్లలు. సో దానికి గాను 3 నుండి 5 అంకెలతో నానేస్తాం ఆట ఇప్పుడు చూద్దాం.
ఇది మనకి 3 నుండి 5 అంకెలు. ఈ విధంగా మనము అంకెలన్నీ 1 నుండి 5 అంకెల వరకు పిల్లల చేత ఆడించవచ్చు, నానేస్తామాట. అంకెలు ఆకారం పటిష్టపరచడానికి లెక్కించడము, అంటే ఆ చిత్రాలను లెక్కించి అందులో ఎన్ని వస్తువులు ఉన్నాయో లెక్కిస్తూ అంకెలను పోల్చుకుంటూ పిల్లలు ఈ విధంగా నానేస్తామాట ఆడవచ్చు. సరే, తర్వాత మళ్ళీ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము. తెలుగుకు సంబంధించింది. తెలుగు భాషా పరిచయంలో మనము కొద్ది రోజుల నుంచి మనము ఓ అక్షరం నేర్చుకున్నాము కదా, ఓ అక్షరము. ఈ రోజున మనము ఓ అక్షరం నేర్చుకుందాం. ఈ అక్షర పరిచయం ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉన్నాం. ఇది శబ్ద పరిచయము, ఆకార పరిచయము, దిద్దడము లేదా రాయడము. ఈ 3 విధానాలు అనేది, అంటే ఆ 3 పద్ధతుల ద్వారా మనము నేర్చుకుంటాం. ఆ సీక్వెన్స్లో నేర్పిస్తాం పిల్లలకి. సో అందులో శబ్ద పరిచయంలో పిల్లలు మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను, మీరు అవేంటో నాకు చెప్తా ఉండాలి. చూపించిన చూడండి ఈ బొమ్మ ఏమిటిది, ఏం చిత్రం ఇది, ఏం చిత్రము? ఓడ కదా, ఓడ చెప్పారా? ఇది మరి ఓడ. సో అంటే పడవ అంటే ఏమో చిన్నగా ఉంటుంది, ఓడ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని మనము ఓడ అంటాం. అందరూ పలకండి, ఓడ. పలికారా? మళ్ళీ పలకండి, ఓడ. ఇందులో మనకు మొదటి శబ్దం ఏం వినిపించింది చెప్పండి? ఓడలో మొదటి శబ్దం ఏంటి? ఓ, అంతే కదా. ఓడలో మొదటి శబ్దం ఏంటి? ఓ. ఇంకొక బొమ్మ చూద్దాం మనం ఇప్పుడు. ఏంటిది ఇది? ఏదో డబ్బా ఉంది, దాంట్లో ఏదో వేస్తూ ఉన్నారు. మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు వేస్తాం. పెద్దవాళ్ళు వెళ్ళి స్కూళ్ళల్లో కొన్ని కేంద్రాలు పెడతారు కదా, కేంద్రాలు పెట్టి ఓటు వేయండి, ఓటు వేయండి అని అంటూ ఉంటారు. అదే ఇది ఇక్కడ ఓటు. ఏమంటున్నాం? ఓటు. పలకండి అందరూ, ఓటు. ఓటులో మొదటి శబ్దం ఏంటి పిల్లలు? ఓ కదా. ఓటులో మొదటి శబ్దం ఓ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇది మీకు చాలామందికి తెలీదు. ఇక్కడ ఇదేంటంటే వేరే రాష్ట్ర పండుగ. ఇది ఓనం పండుగ అంటారు. కేరళ రాష్ట్రంలో ఈ పండుగ చేసుకుంటారు. ఓనం, ఓనం. పలకండి పిల్లలు, ఓనం. ఓనంలో మీకు మొదటి శబ్దం ఏమి వినిపిస్తుంది? ఓ కదా, ఓ. ఇలాగా కొన్ని చిత్రపటాలు చూపించి పిల్లలకి మనము ఓ అక్షర శబ్దము పరిచయం చేయాల్సి ఉంటుంది. శబ్ద పరిచయము తర్వాత మనము ఓ అక్షరానికి సంబంధించిన పాటలు కూడా పిల్లలకి వినిపించవచ్చు. ఇప్పుడు ఆ పాట మీకు చూపిస్తాను. ఓ పిల్లలు ఏమేం చూశారు, ఏమేం చిత్రాలు చూశారు నాకు ఒకసారి చెప్పండి. ఓ, ఓడ, ఇంకా ఓకే, నేను ఈ పాట చూపిస్తాను ఇప్పుడు. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. పాట మళ్ళీ చూద్దామా? ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు.
ఓరుగల్లులో ఓబులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు. ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓబులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు. ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓకే, ఇది మనకి ఓ అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయము. మీరంతా కూడా ఇంట్లో పిల్లల చేత ఈ ఓ అక్షర శబ్ద పరిచయము చేయండి. ఈ రోజుతో కార్యక్రమాలు ఇక ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.